మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. పిన్నెల్లికి పలు కండిషన్లపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఆయన బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు. జైలు వద్ద ఆయనకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. గత కొన్ని రోజులుగా పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదలైనట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం పిన్నెల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నెల్లూరు నుంచి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, చెప్పండి, పిన్నెల్లి రామకృష్ణకు ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది? అయితే పద్మ, ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. నిన్నే ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే కొన్ని పత్రాలు అదేవిధంగా అనుమతులకు సంబంధించి లేట్ అవడంతో ఇవాళ ఉదయం ఆయన్ని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పిన్నెల్ని పరామర్శించేందుకు నెల్లూరు సెంట్రల్ జైలుకు అటు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కూడా చేరుకున్నారు. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించే ప్రయత్నం చేశారు. ఆయనతో కూడా కాసేపు మాట్లాడడం జరిగింది. అయితే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హుటాహుట్టిన మాచర్లకు బయలుదేరి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఎవరైతే మాచర్ల నుంచి వచ్చినటువంటి కొంతమంది అనుచరులు ఉన్నారు, వారితో పాటు కొన్ని వాహనాలు కూడా నెల్లూరుకు చేరుకున్నాయి. నిన్న మధ్యాహ్నం అంటే జైలు ఇటు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అటు రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏపీ హైకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ను కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, ఎక్కడికి కూడా వెళ్ళకూడదని చెప్పి కొన్ని సూచనలు అయితే ఆయనకి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో నిన్నే మాచర్ల నుంచి ఆయన అనుచరులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కొంతమంది నెల్లూరుకు చేరుకున్నారు. కార్యకర్తలు ఎవరిని కూడా జిల్లా జైలు వద్దకు పోనీయకుండా ప్రత్యేక చర్యలు అయితే పోలీసు యంత్రాంగం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం ఆయన రిలీజ్ అయినటువంటి సందర్భంలో మాజీ మంత్రులతో పాటు కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. పోలీసులు అయితే బందోబస్తు నిర్వహించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం హుటాహుటిన ఆయన వాహనంలో వెళ్లిపోయారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పలు హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే కావాలనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇరికించి అక్రమ కేసులు పెట్టి మరి జైల్లో ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కక్షపూరిత రాజకీయాలని తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. అందులో భాగంగానే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని కూడా ఆరోపణలు చేశారు. అయితే 59 రోజుల క్రితం అంటే జూలై 26వ తేదీన ఏపీ హైకోర్టు ఒక్కసారిగా ఏదైతే అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి రిమాండ్ కి తరలించడంతో 27వ తేదీన కూడా నెల్లూరులోని సెంట్రల్ జైలుకు ఆయన తరలించడం జరిగింది. 59 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఆయనైతే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బెయిల్ మంజూరు చేసి నిన్న బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ ఆయన్ని రిలీజ్ అయితే చేశారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాచర్లకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి షరతులు అయితే ఉన్నాయో ఆ షరతులు మాత్రం తూచా తప్పకుండా పాటించాలని మాత్రం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ మురళి.